అందరికీ నమస్కారములు. శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బాయ్ నాని రాధా గారికి వెల్కమ్. మనం ఇంతవరకు 42 వీడియోలు చెప్పుకున్నాం. 42 వీడియోగా మనం మియాకి మల్హార్ అనేటువంటి దాన్ని ప్రారంభించాం. ఈ మియాకి మల్హార్ గురించి ఆరోహణ అవరోహణ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ లోపల సమయాభారం వలన దాన్ని మన వీడియోని కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొకసారి ఈ మియాకి మల్హార్ గురించి ఆరోహణ అవరోహణ గురించి మనం మాట్లాడుకుందాం. దీని పక్కన ఎట్లా ఉంటుందంటే రే 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 ప గ మ రే స మీ ప మ ప ని ర ని స ప గ మ రే స. మనం మియాకి మల్హార్ చెప్పుకున్నాం. మన బహార్ చెప్పినప్పుడు బహార్ అనేటువంటిదేమో ఉత్తరాంగ ప్రధాన రాగం, మియాకి మల్హార్ అనేటువంటిదేమో పూర్వాంగ ప్రధాన రాగం అని చెప్పుకున్నాం. అంటే దీని యొక్క చూడండి మంద్ర స్థాయిలో ఉంది దీని రాగసంచారం అంతా కూడా. అందుచేత పక్కటి కూడా మనం దీన్ని ఇట్లా చూసుకున్నాం. రే రే ప గ మ రే స ని ప పగమరీస. ఈ పగామరీస అనేటువంటి మధ్యస్థాయిలో వచ్చింది. మిగిలిందంతా కూడా మంత్రస్థాయిలో ఉన్నది. ఇదంతా కూడా రే 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 ప గమరీస మీ పగమరీస. దీని యొక్క ఆరోహణ అవరోహణ పక్కన అట్లా ఉంటుంది అన్నమాట. ఈ మియాకి మల్హార్ అనేటువంటి రాగం ఇది వర్ష ఋతువులో పాడేటటువంటి రాగం. మల్హార్ అంగం అనేటటువంటి ప్రతిదీ కూడా మరిప్ప అనేటువంటి ప్రయోగం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మానికి మా రే ప రే రే సమా రే 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 ప అంటే రే ప మరే ప. ఈ మారిప్ప అనేటువంటి ప్రయోగం చాలా ఇంపార్టెంట్ ప్రయోగం. అని సామా సామా మీండి అక్కడి నుంచి సా నుంచి మాక మీండు అక్కడి నుంచి మా నుంచి కణస్వరం చేసుకుంటూ రే 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 పా ఆ రీకి మా నుంచి వస్తుంది అనమాట. మరి 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 పా ఆ మరీ తన దీ నుంచి మళ్ళీ పాక మీ ఇంటికే వెళ్తుంది అనమాట. అంచేతనే మామూలుగా ప్లెయిన్గా పాడితే ఈ రాగం అందంగా ఉంటుంది. అక్కడ అమ్మ రెప్ప అంటే ఏం లేదు అక్కడ. సమారి రే రే పా గమ రే స అంటేనే మనకి ఆ రకమైనటువంటి అందం అనేటువంటిది మనకు వస్తుందన్నమాట. ఈ విధంగా మియాకి అంటే ఇక్కడ బహార్కి దానికి ఇదే తేడా. అంటాం అక్కడ బహార్లోని. ఈ మియాకి మల్హార్లో సమారే రే రే ప. ఈ మా నిషము మధ్యమోని కణస్వరం చేసుకుంటూ రే మరి రే 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 అంటే ఆందోళిత గమకం అంటారు దీన్ని. ఇక్కడ ఈ ఆందోళిత గమకం రే 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 పా. ఈ రీ నుంచి పాక మీ ఇంటి కింద వెళ్తుంది అన్నమాట. జోరు గమ్మకం అంటారు. ఇగు జోరు
అందుచేత దీనికి ఈ రకమైనటువంటి ప్రయోగం మియాకి మల్హార్లో ఉన్నది. అందుచేత మనం బహారా మియాకి మల్హారా అనేటువంటి చెప్పడం చాలా ఈజీ. అంటే బహార్లోనూ గామరీస ప్రయోగం ఉంది, గమరీస మియాకి మల్హార్లోనూ ఉన్నది. అదేవిధంగా నీద నీస అది కూడా మామూలు ఉన్నాయి. సాని ప మ ప గమరీస ఈ రెండు మామూలు కామనే. మరి ఎక్కడ తేడా ఏంటయ్యా అంటే ఈ రెండు రాగాలకి సా మా మ ప గ మ ని ద ని స ఈ రకం ప్రయోగం వచ్చిందంటే బహారు సా మా రే 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 ప అనేటప్పటికి మనకు మియాకి మల్హార్ అని అర్థమైపోతుంది. ఆ మరిప్ప అనేటువంటి సంగతి మనకి ఎక్కువ రిపీటెడ్గా వచ్చిందంటే ఆ రాగంలో అది మియాకి మల్హార్ అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ నా అభిప్రాయ ప్రకారంగా మియాకి మల్హార్లో రిషభానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. అదే బహార్లో గాంధారానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. స మ మ ప గ మ ని ద ని స గ మ గ మ ద గ మ ర ని స ఈ బహార్ని ఈ విధంగా కూడా పలుకుతారు. మనకి బహార్లో ని స గ మ ప గ మ ద ని స ద ఈ నీని కనస్వరం చేసుకుని దైవితం వస్తుంది అనమాట. అంటే నిరానిస అన్న నీర నీస నీర నీస ధ నీస నిసానం నీనికి లాభపడుతుంది అనమాట. అది కూడా అవరోహణంలో ఉంది. మీరు డిస్క్రిప్షన్ బాక్స్ చూసినట్టయితే తెలుస్తుంది. అంటే దైవితం నిషాదం నుంచి వస్తుంది అనమాట. దా ఇది మామూలుగా దా ధ ధ నీస అది. అదేవిధంగా సమా